సిద్దిపేట నుండి ఇల్లంతకుంట బస్సులను గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే కవ్యంపల్లి సత్యనారాయణ సహకారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సహకారంతో సిద్దిపేట నుండి ఇల్లంతకుంట వరకు బస్సును ఘనంగా ప్రారంభించారు. వెంకట్రావుపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్, వెంకట్రావుపల్లి గ్రామ సర్పంచ్ చల్ల నవీన్ రెడ్డి, తిప్పాపూర్ సర్పంచ్ బిల్లవేని మంజుల రమేష్, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు వెంకట్రావు, పల్లె గ్రామస్తులు పాల్గొన్నారు. వెంటనే మాకు హామీ ఇచ్చిండు. మేడారం జాతర తర్వాత మాకు బస్సు ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండు. అదే ప్రకారంగా మా ఎమ్మెల్యే గారి కృషితోని, పొన్నపురావు గారి కృషితోని, మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి కృషితోని, అందరితోని మా గ్రామ ప్రజల సహకారంతో మేము ఈరోజు బస్సు వచ్చడానికి అందరికీ సహకరించారు. మాకు వారందరికీ మా వెంకటపల్లి ప్రజల పక్షాన, మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్తాను. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుని మనం బస్సు సక్సెస్ చేసుకుంటే ఇంకా 2 ట్రిప్పులు కూడా పెడతామని అన్నారు. కొద్దిగా టైమింగ్స్ మాత్రం కొద్దిగా తేడా ఉన్నాయి. ఆ టైమింగ్స్ కూడా చెప్తున్నాము. 10:15 పిల్లల్లో కూడా సిద్దిపేటలో అని చెప్పారు. దీన్ని 9 o'clock చేయమని చెప్పినాము. దాన్ని మండల ప్రజలు గమనించాలి. త్వరలో అది కూడా ముందుకు జరుపుతామన్నారు. దీన్ని ఉంచుకోవాలి. ఇప్పుడు సిద్దిపేట టైమింగ్స్ 10:15 సిద్దిపేటలో వెళ్తుంది, ఈవినింగ్ 5:30కి వెళ్తుంది, ఈ ఇల్లంతకుంటలో 11:30కి వెళ్తుంది, ఇవి నైట్ మాత్రం 7 o'clockకి వెళ్తుంది. దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి. ఈ బస్సులు సక్సెస్ చేస్తే మాత్రం ఇంకా బస్సులు 4 ట్రిప్పులు పెడతామని హామీ ఇచ్చారు. దీన్ని మనం అందరం ప్రజలు అందరం సక్సెస్ చేయాలని మరొకసారి మన ఎమ్మెల్యే గారికి మరియు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు ఇల్లంతకుంట సిద్దిపేట బస్ పునఃప్రారంభం జరిగింది. దీనికి సహకరించినటువంటి మానకొండూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మా ఇల్లంతకుంట మండల ప్రజల తరఫున, ముఖ్యంగా మా సర్పంచుల తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.